బులెటిన్లో ఇప్పుడు ఏపీ ఎక్స్ప్రెస్ వార్తలను చూద్దాం. నంద్యాల జిల్లా బనగానపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా 65 మంది లబ్ధిదారులకు 35,000 రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం వైద్య సహాయం పొందిన రోగుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, వారి యోగక్షేమాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలోని బోకుల కాలనీలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత 2WK సోలార్ రూఫ్ టాప్ వ్యవస్థను ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ ప్రారంభించారు. లబ్ధిదారుల ఇంటిపై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ నుంచి విద్యుత్ ఉత్పత్తిని స్వయంగా పర్యవేక్షించారు. పేద ప్రజలకు కరెంటు కష్టాలను శాశ్వతంగా దూరం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సూర్యస్ఫూర్తి శక్తిగా మార్చుకొని ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలన్నారు. ఇలాంటి వినూత్న పథకాలను ప్రజలందరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మాజీ భారత మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో ఆమెకు ఆలయ సూపరింటెండెంట్ రమేష్ అర్చకులు స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ఆమెకు ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా ఎర్రకుంటపల్లిలో దళితుల శ్మశాన వాటికను కబ్జా చేశారని దళితులు నిరసన చేశారు. గ్రామానికి చెందిన హైమావతి తన తల్లి అంజమ్మను వారం రోజుల క్రితం అంత్యక్రియలు జరిపామన్నారు. అయితే గ్రామానికి చెందిన నారాయణ అనే వ్యక్తి సమాధులను పెకిలించి కబ్జాకు పాల్పడినారని వాపోయింది. అడ్డుకోబోయిన ఆమెపై దాడులు చేశారని, ప్రభుత్వం తమకు రక్షణగా నిలిచి శ్మశాన వాటికను కేటాయించాలని డిప్యూటీ తహసీల్దార్ ఈశ్వరమ్మకు వినతి పత్రం అందజేశారు. కడప జిల్లా పులివెందులలో 17 మంది గంజాయి నాటుసారా విక్రయదారులను పోలీసులు అరెస్ట్ చేశారు. 17 మంది నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 15 కేజీల గంజాయి, 110 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి కేజీల రూపంలో గంజాయిని తీసుకువచ్చి వాటిని ప్యాకెట్లలాగా చేసి పులివెందుల ప్రాంతంలో విక్రయిస్తున్నారు. పులివెందులలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున గంజాయిని పట్టుకోవడం జరిగిందని ఏఎస్పీ విశ్వనాథ్ వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో ప్రమాద ఘటన వెలుగు చూసింది. ఒకే ఎక్సెల్ బైక్ పై కుటుంబ సభ్యులు 6 ప్రయాణిస్తూ అందరినీ షాక్కు గురిచేశారు. ఎక్సెల్ వాహనానికి కర్రను అమర్చి చిన్నారులను కూర్చోబెట్టి ప్రయాణించడం తీవ్ర ఆందోళన నెలకొంది. రోడ్డు భద్రతా నియమాలను పూర్తిగా విస్మరించడంపై పోలీసులు మండిపడుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నెల్లూరు జిల్లా కొల్లమిట్టిలోని టౌన్షిప్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముత్తుకూరు వైపు వెళ్తున్న ఓ టిప్పర్ లారీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో తారెడ్బండ్ పంటలు పరిశ్రమకు తీవ్ర నష్టం వాటిల్లిందని బాధితులు వాపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలవరం జిల్లా ఎడుగురాళ్లపల్లి చెరువులో ఏటీఎం, పాన్ కార్డుల తపాలా శాఖ అధికారులు విచారణ చేపట్టారు. గ్రామానికి చెందిన గిరిజనులు పెద్ద చెరువులో చేపల వేటకు వెళ్లి చెరువులో వల వేసి బయటకు తీయగా వాటిలో భారీగా ఏటీఎం, పాన్ కార్డులు దర్శనమిచ్చాయి. చెరువు నుంచి ఎక్కువ సంఖ్యలో ఏటీఎం, పాన్ కార్డులు కనిపించడంతో గిరిజనులు అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న చింతూరు తపాలా శాఖ అధికారి షేక్ అబ్దుల్లా విచారణ వేగవంతం చేశారు.